కాకినాడ నగరంలోని శ్రీ రాజేంద్ర జైన్ భవన్లో శుక్రవారం జైన్ సాధ్వీజీల చాతుర్మాస ప్రవేశ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి రోజు కావడంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి జైన్ సమాజ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సాధ్వీజీల ఆశీర్వాదం పొందారు. చాతుర్మాస దీక్షలో భాగంగా 5 జైన్ సాధ్వీజీలు ఈ రోజు నుంచి కార్తీక పౌర్ణమి వరకు కాకినాడలోని శ్రీ రాజేంద్ర జైన్ భవన్, శ్రీ ఆరాధన భవన్లలో నివసిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు భవర్లాల్ జైన్ మాట్లాడుతూ చాతుర్మాస కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, అమన్ జైన్, బచ్చు శేఖర్తో పాటు జైన్ సమాజ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను గత 53 సంవత్సరాలుగా జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానని పేర్కొన్న భవర్లాల్ జైన్, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సహకారం కొనసాగించాలని కోరారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొని జైన్ సాధ్వీజీలు, జైన్ మున్ల ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ ప్రముఖులు, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిపూర్వకంగా సాగింది. మన కాకినాడ నగరంలోనే ఈ చౌట్రీలోనే ఉంటారు. ఈ చౌట్రీ శ్రీ రాజేంద్ర జైన్ భవన్, పక్కది శ్రీ ఆరాధన భవన్. ఈ రెండు కూడా మన జైన్ యొక్క సంస్థకి సంబంధించింది. దానికి ఏది ఎలా ఉన్నప్పటికీ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మా యొక్క సిటీ ఎమ్మెల్యే గారైన వనమాడి వెంకటేశ్వరరావు గారు అనే కొండబాబు గారు, అలాగే మా మేనల్లుడు అయిన అమన్ జైన్ గారు, అలాగే మన బచ్చు శేఖర్ గారు, మిగతా మెంబర్స్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తుంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ, నా పేరు భవర్లాల్ జైన్. నేను జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్కి ఆనరరీ ప్రెసిడెంట్గా 53 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. ఇది ఎలా సాధ్యమైందంటే మా యొక్క ఎమ్మెల్యే గారు, మిగతా మెంబర్స్ అందరూ సహకారంతో జరుగుతుంది. ఇంకా మిగతా కూడా మన యొక్క సిటీ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. మా అమన్ జైన్ గారు, మేము అందరూ తమరిని ఇన్వైట్ చేస్తుంటాం. ప్రతి కార్యక్రమంలో మీరు వచ్చేసి ఆ యొక్క సాధ్వీజీ గారి యొక్క, మా యొక్క జైన్ ముని గారి యొక్క మీరు ఆశీర్వాదం తీసుకుంటారని తెలుసుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు అర్పిస్తున్నారు.